నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. నాటి వార్తా విశేషాలు. వరద బాధితుల సమస్యల్ని పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నగరంలో డివిజన్ కి ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలు ఉన్నారని చెప్పారు. 10 జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకి 3 పూటలు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితునికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు. 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడుగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్గా. ఏంటి ఇవన్నీ? వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసేవాడు, ఏది చేసినా ఇదే మరిగా. అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా. ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ, లేకుంటే మా డీజీ గారు ఒక ఓవర్లుక్ అయ్యారు. ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా బాధ్యత ఉంది. అందుకే అడిగాను. మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలు ఉంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం, అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. థ్యాంక్ యూ. నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు, మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు. ఒకరు కాదు, ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మీరు చెప్తున్నారు, ఎందుకు ఫీల్డ్లో జరగలేదు? దే ఆర్ ఆస్కింగ్ మీ. నౌ ఐ హ్యావ్ టు రెస్పాండ్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరున్నారు, మీరు చేయగలుగుతారు కదా. నమ్మకం ఆయనకు. ఉదువు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన. ఇద్దరం దిగాం. ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో 2 ఏళ్లు చూపించి నవ్వారు. నవ్వుతూ స్వాగతం పలికారు. అంటే ఏంటి ఉద్దేశం? మీరున్నారు, మేము సేఫ్ అని. గత 2 రోజులుగా మున్నేరు వరద ఉధృతికి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని లింగాల వంతెన కొట్టుకుపోయింది. సుమారు కిలోమీటర్ పొడవు గల వంతెనకి పలుచోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో వరదల్లో కాంక్రీట్ స్లాబ్లు కొట్టుకుపోయాయి. వంతెనపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయని, మరమ్మతులకి కూడా పనికిరావని స్థానికులు చెబుతూ ఉన్నారు. వత్సవాయి, లింగాల గ్రామాలకి తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్లు సైతం ధ్వంసమయ్యాయి. లింగాల వంతెన కొట్టుకుపోవడంతో జగ్గపేట నుంచి ఖమ్మం ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరొక వైపు మున్నేరులో వరద ఉధృతి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. కేవలం 17,000 క్యూసెక్ల వరద మాత్రమే వస్తోంది. పోలంపల్లి డ్యాం వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరింది. కష్టాల్లో ఉన్న వారికి సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఆయన మరొకసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తన ఎక్స్ లో పోస్టు పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన కలిగిన వరద బీభత్సం నన్నెంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక
50 లక్షల విరాళంగా ప్రకటిస్తున్నాను అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకి సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది. విజయవాడలో వరద పరిస్థితి పునరావాస కార్యక్రమాలని సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధితులకి సహాయం అందిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని చోటికి సాంకేతిక సాయంతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. దీనికోసం డ్రోన్లు, హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నారు. మరొక వైపు వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ పరిశ్రమలకు చెందిన వారితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్కి ఆమె వినతిపత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసినా దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పరిశ్రమ ఏర్పాటుపై కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని చెప్పారు. ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపైన షర్మిల స్పందించారు. ఈ విషయంలో జగన్ పై పలు విమర్శలు చేశారు. ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్ సజ్జల జిందాల్ ప్లాన్ చేశారని పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మన ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే 25 ఎంపీలు పోయిన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమి ఇచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇంజనీరింగ్ నిపుణులు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. బ్యారేజీ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఐస్ట్ బ్రిడ్జి ఎక్కి పరిశీలించారు. 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తడం, మూయటం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. తొలుత గేట్లకి అడ్డంగా ఉన్న బోట్లను తొలగించాలని అధికారులకి కన్నయ్య నాయుడు సూచించారు. వాటిని తొలగించాకే మరమ్మతులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. బ్యారేజ్లో వరద 5 లక్షల క్యూసెక్లకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మరొక వైపు దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా చేపట్టారు. బ్యారేజీ వద్ద కన్నయ్య నాయుడుతో పాటు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణుల్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు హాయిస్ట్ కెపాసిటీ తగ్గించి గేట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది.
అది లేకుండా మనకు ఇది గేట్ ఆపరేట్ చేయలేము. ఇప్పుడు మనకు నీళ్లు పోకుండా నిలపాలంటే ఫ్లడ్ తగ్గినాక ఆ కౌంట్ డ్యామేజ్ అయింది తీసేసి చైన్ లాక్ చేసుకుని మేము గేట్ తీసేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చాను మీ వాళ్ళకి. ఇప్పుడు మనకు ఆ కౌంటర్ వెయిట్ కూడా కొత్త డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము. ఇంకా మిగతా గేట్లన్నీ కూడా పగుల్లో వచ్చి చూసి ఏదన్నా ఇది రిపేర్ ఉన్నా కానీ చేస్తాము. ఇప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు. పగుల్లో మొత్తం చూసి ఏం చేయాలని మేము డెసిషన్ ఇస్తాం. ప్రాబ్లం ఏమీ లేదు. మీకు తాగేదానికి పంటలకి నీళ్లు ఉండేట్టు చూస్తాం. నగరంలోని వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందుల్ని పంపిణీ చేస్తున్నారు. సింగనగర్, అంబాపురం, బాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తుంది. మరొక వైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. ఎనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సింగనగర్ లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విజయవాడ వరద బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం బాస్టర్గా నిలుస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. భ్రమరా ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారంతో అన్నార్తుల భారీగా భోజనాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో పలువురు వాలంటీర్లు వరద సహాయక చర్యలో స్వయంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వరద బాధితులకి అందజేయనున్నట్లు 10,000 భోజన ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిల్తో వెళ్తున్న వాహనాలకి ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. అకాల వరద బీభత్సానికి విజయవాడలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పారు. నిరాశ్రయులైన వరద బాధితులకి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జల దిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదే విధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. విజయవాడ వరద బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి కావాల్సిన ఆహారం, వాటర్ అందిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 20,000 మందికి సరిపడా భోజనం, 50,000 వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ వెళ్లే వాహనాలకి ఎమ్మెల్యే పచ్చ జెండా ఊపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. 2 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, వాటిని గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే సోదరులు కొత్తూరు నరసింహారావు గారు, అలాగే అనేక మంది పెద్దలు, శేషగిరిరావు గారు, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ శేషగిరిరావు గారు, అలాగే వాసవి కామనికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరానికి దాదాపు 15,000 వాటర్ బాటిల్స్తో పాటు 50,000 వాటర్ బాటిల్స్తో పాటు దాదాపు 20,000 మందికి విరివిరిగా, అంటే శేషగిరి గారు
ఒక 3,000 మందికి, నేను ఒక 3,000 మందికి, అలాగే కొత్తూరు నరసింహారావు గారు కానీ, అలాగే ప్రసాద్ గారు కానీ అనేక మంది కలిసి ఈరోజు దాదాపు ఒక 50,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 20,000 మందికి ఆహార పొట్లాలను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడే బయలుదేరి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవి అప్పచెప్పడం, ఆయన ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ ఫుడ్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి చేపట్టడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపు మేరకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు కానీ, మేము కానీ పెద్ద ఎత్తున ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తాం. జిల్లాలోని వరద బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. అనేక గ్రామాలు నీట మునిగిన పరిస్థితిని స్వయంగా గమనించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకి ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. వరద పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లో వసతి, ఆహారం, వైద్య సేవలు నిరంతరం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉండవల్లి అయితే కట్ట ఒకటే ఇచ్చినారు కదా, ఏమని మాట్లాడు మళ్ళీ ఆ ఏరియా వాయుగుండం ముప్పు తొలగిపోయిందని రాష్ట్ర ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరొక అల్పపీడనం ముంపు పొంచి ఉంది. ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడటానికి అనుకూల రుతుపవన ద్రోణులు ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకి మరొకసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగర ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుత వర్షాల వలన నీటిని అధిక ప్రాధాన్యత క్రమంలో ఫిల్టర్ చేయాలని చెప్పారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్లోని రిజర్వాయర్లను పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. నాజ్ సెంటర్ రిజర్వాయర్ ని పరిశీలించి ఎన్ని లీటర్ల కెపాసిటీ, ఏ ప్రాంతాలకు సరఫరా, సమయాలు, రిజర్వాయర్ క్లీనింగ్ తదితర వివరాల్ని ఈఈని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలోని ప్రతి రిజర్వాయర్ నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని చెప్పారు. శుభ్రం చేసిన తేదీన ప్రత్యేకంగా బోర్డు మీద నోట్ చేయాలని అన్నారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలోని పలు కాలనీలను సందర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు కూడా డ్రైన్లపై అక్రమ కట్టడాలు నిర్మించకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా సహకరించాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.